సౌమ్య నా ఐడియా. నువ్వు చిన్నప్పుడు చీవుడు ముక్కేసుకొని రోడ్డు మధ్యలో కూర్చుని బ్యా ఏడుస్తున్నట్టుంది. డామ్ దిస్ మ్యారేజెస్. బయటకు వెళ్దామా? బయటకా? ఏంటి క్లాస్కి రావా? నా కోసం బంక్ కొట్టవా? నో వే. నేనా క్లాస్ బంక్ కొట్టడమా? నెవర్. చా సరే నేను చెప్పు. ఏముంది, ఐడియా ఇచ్చావు కదా, చేస్తున్నా నేను ఇప్పుడు. ఏం ఐడియా? ఓ మీటింగ్ గురించా? అమ్మగారు టెన్షన్. సరే ఇప్పుడు చెప్పు. ఏం చెప్పను, స్క్రిప్ట్ రాసింది నువ్వు కదా, యాక్టింగ్ చేయాల్సింది నేను, అందుకనే ఈ టెన్షన్. ఏమి వరి అవ్వకే. అంతా ఓకే అవుతుంది. ఇంకోసారి డైలాగ్ విన్నాను అనుకో, చంపుతా నేను. అమ్మో ఏమైంది నీకు? అయినా ఈ డైలాగ్స్ ఏవి నీకు పెద్దగా సూట్ కావు. కానీ సర్లే, ఇదంతా ఎందుకు? అసలు ఫస్ట్ మీటింగ్ అప్పుడు ఏం మాట్లాడుకుంటారు? వెదర్ గురించో, హాబీస్ గురించో, మీటింగ్ స్పాట్ గురించో. కానీ పెళ్ళి మాట అయితే ఎత్తరు. ఒక విషయం చెప్పు, నీకు ఇష్టం లేనిది పెళ్ళా లేక అనిలా? ఏమోనే, నాకు తెలియదు అసలు. నాకు ఈ ప్రాసెస్ అంటేనే పెద్ద చిరాకు. చూస్తున్నా కదా మా కజిన్స్ని, ఈ పర్సనల్గా కలవడం, ఫోన్లో మాట్లాడటం, తర్వాత పెళ్లి చూపులు, తీరా చూస్తే రిజెక్ట్ చేయటాలు. నాకు అసలు ఇట్స్ ఆల్ బుల్షిట్. ఎవరే? చిన్నారి, చెప్పా కదా ఆ మధ్య. ఎన్ఆర్ఐ పెళ్లి కొడుకు ఫోన్లో 2 months బాగా హస్కు కొట్టాడు, తీరా వెళ్ళి చూసి సారీ అన్నాడట. ఆరా తీస్తే వాడి బోడీ 2 weeks ట్రిప్లో 4 అమ్మాయిలు చూశాడంట. ఐ బెట్ వాడు ఆ 4 అమ్మాయిలతో అంతే స్వీట్గా మాట్లాడి ఉండాలి. చెప్పు తీసుకొని కొట్టాలి అలాంటి వాళ్ళని. అమ్మాయిలకి వాల్యూ లేకుండా పోయింది సొసైటీలో. సరే ఇప్పుడు వాడెవడో గొట్టంగాడి గురించి మనకి ఎందుకు, కానీ బ్యాక్ టు అవర్ హీరో అనిల్. తన స్క్రాప్ బుక్ తిరగేసినప్పుడు నాకైతే సీరియస్గా ఏమనిపించిందంటే, తన సొల్లు కాచే టైప్ కానీ రిజెక్ట్ చేసే టైప్ అయితే కాదు. ఆలోచించు కొంచెం నువ్వు. ఎవరికేం తెలిసే. అయినా నాకు అసలు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు. పెళ్ళి అంటే పెద్ద కమిట్మెంట్లా అనిపిస్తుంది. నాకేమో అబ్సల్యూట్ ఫ్రీడమ్ కావాలి. లైఫ్లో ఇంకా ఎంత ఉంది సాధించాల్సింది. జాబ్ చేయాలి. అరే నా స్టడీసే అవ్వలేదు ఇంకా. మరీ అంత నెగిటివ్గా ఆలోచించకే. అయినా ఒకసారి కలిసాకే కదా ఎవరు ఎలాంటి వాళ్ళో తెలిసేది. మరీ వాడెవడో గురించి ఆలోచించి నువ్వు అలా జనరలైజ్ చేసేస్తే బాగుంటుందా? అక్కడక్కడ ఆనంద్, ఒక మంచి కాఫీ లాంటి అబ్బాయిలు కూడా ఉంటారే. ఏంటి గర్ల్స్ సీరియస్గా కూర్చొని మాట్లాడుకుంటున్నారు? యో వాట్సాప్ ఏంటి ఇక్కడ మీటింగ్ పెట్టారు? ఏముంది, కాఫీకి వచ్చాం. ఏంటి కీర్తి సీరియస్గా ఉంది? ఏం లేదు, కానీ నువ్వేంటి టూ? ఎలా అవుతుంది సేమ్? పర్లేదు, మిడ్ టర్మ్ బాగానే చేశాను, చూడాలి ఫర్దర్. అవునా, ఎటు బయలుదేరావేంటి? జాబ్కి. సర్లే మరి, క్యారీ ఆన్. మేము వెళ్తాం. బాయ్. బాయ్. మనం వెళ్దామా? ఏమోనే, ఈ ఓవరాక్షన్ అంతా నా వల్ల కాదు. నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతాను. తనకు నచ్చితే ఎంత, నచ్చకపోతే ఎంత, ఐ డోంట్ కేర్. ఒకసారి క్యాజువల్గా కలిసిరా. వాడు పోకపోతే గుడ్ ఫర్ యూ. అంకుల్కి ఈజీగా నో చెప్పేయచ్చు. లేకపోతే ఆలోచిద్దాం ఎలా తప్పించుకోవాలో. చీరప్ బేబ్స్, బాయ్. కీర్తి ఓకే ఉన్నావా? డాడీ, యా ఓకే ఉన్నాను డాడీ. సారీ డాడీ, మొన్న కోప్పడ్డాను. నేను ఈమెయిల్ చేస్తాను అనిల్కి, ఈ వీకెండ్ కానీ నెక్స్ట్ వీకెండ్ కానీ కలుస్తానని. ఇగో బెట్ట, అమ్మ మాట్లాడుతుందంట. అమ్మా. ఎలా ఉన్నావే? ఓకే మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. నువ్వు మాత్రం డల్గా ఉండకమ్మా, అబ్బాయి మంచివాడే అంట. ఒకసారి కలిసి మాట్లాడు. అన్నట్టు తలస్నానం చేసి వెళ్ళమ్మా. మొన్న నీ బర్త్డేకి వేసుకున్న చుడిదారి మాత్రం వేసుకోవు. సరే మా, నేను రెడీ అవ్వాలి, ఇంకా ఉంటాను. సరే, హెల్త్ జాగ్రత్త. లేట్ నైట్ ఉండకు, తొందరగా పడుకో. ఉంటాను, ఇంకా నువ్వు జాగ్రత్త. ఓకేనా? ఏంటి, ఏం జరుగుతుంది? ఏదో ఇండియన్ ఫంక్షన్, దానికి రిహార్సల్.
ఎస్. ఏంట్రా నెక్స్ట్ 5 అన్నావు, వెళ్ళిపోతున్నావు, అలసిపోయావా? షాపింగ్ మాల్కి వెళ్తున్నా, వస్తావా? షాపింగా? మాల్కి ఈ టైంలో మాల్గా ఏంట్రా? రేపు కీర్తనం కలుస్తున్నాను రా. ఓ కీర్తనానా, హీరోయిన్. ఇంతకీ ఎక్కడ కలుస్తున్నారా? హైలాండ్ కాఫీస్. ఓ మొన్నెప్పుడు నీ ఫ్లాష్ బ్యాక్ విని బుర్ర పాడైంది. ఈ హీరోయిన్ తోనే జాగ్రత్త మాట్లాడరా. ఏంటి? అదేరా BMW $1 మిలియన్ హౌస్లో అవసరం లేదు, జాగ్రత్తగా మాట్లాడు. బీ యువర్ సెల్ఫ్. ఇంటికి వస్తావరా? లేదురా, నువ్వు క్యారీ ఆన్, నేను కంటిన్యూ అవుతాను. సరే. Hey, what's going down, people? It's your boy Fat Man in the building, ripping it up, yeah. Dudes and girls, grandmas and grandpas, put your hands together. Feel me, Fat Man. Everybody on the phone, everybody on the phone, yeah. Tum tum ta ta na ma ding, ta na tum tum ta ta na re. Tum tum ta ta na ma ding, ta na tum tum ta ta na re. Where you at, ladies? Open up, belly and die. Say, yeah. Open up, belly and die. Say, one more time. Open up, belly and die. 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 Belly mood bullet, look at the belly and die. Jump, 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 jump. ఏ కీర్తన, నా పేరు అనిల్. అనిల్ అనిల్ అవును, ఇది పోలీస్ స్టోరీ కాదురా, లవ్ స్టోరీ. ఇది సూట్ అవుతుంది. అమ్మేమా ఒక్క నిమిషం ఉండు. Leave no girl, meet every girl. మేక్ ష్యూర్ యూ మ్యారీ ఎ గర్ల్. బెల్ల అంటే పిల్ల జడుచుకుంటుందమ్మా. అనిల్ పేరు వినే ఉంటారు. హాయ్ కీర్తి. అనిల్. యా హాయ్. హాయ్. రండి. సారీ కొంచెం లేట్ అయింది. దట్స్ ఓకే. ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పుడు వచ్చా. నేను కాఫీ తీసుకుందాం అనుకుంటున్నాను, మీరు ఇంట్రెస్టెడా? యా షూర్. సో చెప్పండి. కొంచెం బిజీగా ఉండండి లాస్ట్ టైం మీరు ఫోన్ చేసినప్పుడు. ఓ ఓకే, మీ డాడ్ చెప్పారు. ఎగ్జామ్స్ ఏవి ఉన్నాయి, మిడ్ టర్మ్సా? యా. ఓ ఎలా చేశారు? అంత గొప్పగా కాదు, పర్లేదు. ఎక్కడుంటారు మీరు? ఇక్కడే నికల్సన్ అపార్ట్మెంట్స్లో. ఎలా వచ్చారు? బైక్ మీద వచ్చాను. నేను యూస్ చేసామండి బైక్ స్టూడెంట్గా ఉన్నప్పుడు. యూనో ఐ మిస్ దట్ లైఫ్ సమ్ టైమ్స్. ఇప్పుడు కార్, మోటార్ బైక్ ఎంతున్నా పెద్దగా ఫన్ లేదు ఈ జాబ్ లైఫ్లో. ఏంటి డల్గా ఉన్నారు? బోర్ కొట్టిస్తున్నాను. మౌనం అర్ధాంగీకారం అంటారు. ఏమన్నారు? ఏం లేదు, మీ సైలెన్స్ చూస్తుంటే నిజంగానే బోర్ కొట్టిస్తున్నా అనిపిస్తుంది. అదేం లేదు. సో చెప్పండి, ఎప్పుడు గ్రాడ్యుయేట్ అవుతున్నారు? ఇంకా 2 సెమ్స్ ఉన్నాయి, ప్రాబ్లీ నెక్స్ట్ సమ్మర్కి అవుతుందేమో. ఓ సో మీ ప్లాన్స్ ఏంటి ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్? ఐ వుడ్ లైక్ టు వర్క్, ఎస్పెషలీ రీసెర్చ్ సైడ్ చాలా ఇంట్రెస్ట్ ఉంది. పర్టికులర్ ప్లేస్లో సెటిల్ అవ్వాలని మీకు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? అలా ఏం అనుకోలేదు నేను. యాక్చువల్లీ నేను పెద్దగా ప్లేసెస్ కూడా చూడలేదు.
ఐ థింక్ ఇట్స్ టూ ఎర్లీ ఫర్ మీ టు డిసైడ్. యా ట్రూ. ఫ్రీ టైమ్స్లో ఏం చేస్తుంటారు? మూవీస్ చూస్తుంటాను, మ్యూజిక్ వింటుంటాను. హౌ అబౌట్ యూ? యా, నాకు కూడా మూవీస్ అంటే చాలా ఇష్టం. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ లైక్ స్పోర్ట్స్. ఓ నైస్. అనిల్, నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. యా షూర్, చెప్పండి. యాక్చువల్లీ నాకు అస్సలు ఫస్ట్ నుండి మీటింగ్, మ్యారేజ్ ఇదంతా అస్సలు ఇష్టం లేకుండే. డాడ్తో కూడా అదే చెప్పాను, ఇన్ఫ్యాక్ట్ కోపడ్డాను కూడా. బట్ దెన్ ఐ జస్ట్ డోంట్ వాంట్ టు డిసప్పాయింట్ డాడ్. అందుకే ఈ మీటింగ్కి కూడా ఓకే అన్నాను. మోరోవర్ ఐ లైక్ టు పర్స్యూ మై కెరియర్ ఫస్ట్ అండ్ వర్క్ ఫర్ సమ్ టైమ్. నా రీసెర్చ్ కూడా అవ్వలేదు. డాడ్కి కూడా అదే చెప్పాను, బట్ పేరెంట్స్ గురించి తెలిసిందే కదా. హే, లెట్ మీ ఇంటరప్ట్ యూ. మీరు ఏమి అనుకున్నట్టే నాకు మాట చెప్తా. సి, ఐఎమ్ నాట్ ఇన్ ఏ హరీ టు గెట్ మ్యారీడ్. ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ గుడ్ మ్యాచ్. మీకు ఇంకో విషయం చెప్పాలి. మీరు పెళ్లి గురించి ఇప్పుడే ఏమీ ఆలోచించద్దు. లెట్స్ హ్యాంగ్ అవుట్ ఫర్ ఎ ఫ్యూ మంత్స్. ఏమంటారు? లేదనిల్, ఐ డోంట్ థింక్ ఇట్ విల్ వర్క్అవుట్. ఎందుకంటే ఐఎమ్ నాట్ యెట్ రెడీ. నా రీసెర్చ్ కూడా ఫినిష్ కాలేదు. సో మీరేం ఫర్దర్ ప్లాన్స్ పెట్టుకోవద్దు ప్లీజ్. నాకు అస్సలు ఇష్టం లేదు. మీ ఫోన్ రింగ్ అవుతున్నట్టుంది. ఎక్స్క్యూజ్ మీ. హలో హలో భయ్యా. హలో భయ్యా, ఏంటి సౌండ్ లేదు? అంతా ఓకేనా? చెప్పు. ఏం లేదు భయ్యా, మీటింగ్ ఎలా ఉంది? బావి ఏమంటుంది? బావి పెద్ద గోవి పెట్టిన రోజులు. ఏంటి ఏం పెట్టింది? ఏం లేదు, నేను మళ్ళీ మాట్లాడతా. ఓ నేను వెయిట్ భయ్యా, ఒక్క నిమిషం. ఇక నన్ను పికప్ చేసుకుంటారా? ఏం లేదు, మాకు గైడ్ గార్డ్ లేదు, నాకు రైడ్ కావాలి. వస్తారా ఇటు సైడు? షూర్. థ్యాంక్స్ భయ్యా. వస్తా, చేస్తానా? మీరు ఫ్రాంక్గా మాట్లాడడం నాకు నచ్చింది. మరి డాడ్కి ఏం చెప్తారు? ఐ డోంట్ నో, బట్ చెప్పాలి ఏదో ఒకటి. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలీదు. ఓకే అనిల్, నేను వెళ్ళాలి. చిన్న గ్రూప్ మీటింగ్ కూడా ఉంది. ఓకే యా, నా రూమీ కూడా కాల్ చేశాడు. ఇట్ వాజ్ నైస్ మీటింగ్ యూ. నైస్ మీటింగ్ యూ టూ. బాయ్. ఏమైంది? ఫోన్ ఎత్తవు? మీటింగ్లో ఉండే, ఫోన్ సైలెంట్లో పెట్టా. ఓ సర్లే, కానీ మీటింగ్ ఎలా అయింది? ఎలా ఉన్నాడు అనిల్? ఏమైనా పోకడ పోయాడా? ఈ సీమ్స్ టు బి అన్ ఓకే గాయ్. ఐ డోంట్ నో, నేను పెద్దగా పట్టించుకోలేదు, కానీ అంత వియర్డ్గా ఏం అనిపించలేదే మనం అనుకున్నంత. ఓ కొద్దిగా టెన్షన్ పడ్డాను, కానీ నా మైండ్లో అన్నది చెప్పేసా. గుడ్. మరి ఎట్లా అనిల్కి చెప్పేసావు కదా, అదే ఫ్లోలో అంకుల్కి కూడా చెప్పే. అదే మరి నా వల్ల కానిది. మరి ఏం చేస్తావు? ఏమో. వెయిట్ ఏ మినిట్, నాకు ఐడియా వచ్చింది. ఏంటో ఏడు. అలాగే నువ్వే అనిల్కి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా, నేను నచ్చలేదని చెప్పమని. ఏంటి? అనిల్కి ఫోన్ చేసి మీ డాడీకి ఫోన్ చేయమని చెప్పు, నువ్వు నచ్చలేదని చెప్పమని. ఓ గొడవ అయిపోతే అసలు మనకి ఏ గొడవ. ఈ ఐడియా అయితే బాగానే ఉంది, కానీ అనిల్ ఒప్పుకుంటాడంటావా? రిక్వెస్ట్ చేయాలి, మరి తప్పుతుందా? బా, మళ్ళీ దాంతో మాట్లాడాలా? బాగా ఆలోచించే మరి.